ప్రైజ్ ద లార్డ్. అందరికీ దేవుని నామమున వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 13వ తారీఖు, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనము. ఈరోజు వాక్యము: భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. మరి చూడండి, ప్రభు అంటున్నారు, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తానని. మనుషుల వైపు చూస్తే ఎంతో శత్రువులు అవుతున్నారు, కానీ మనకి ప్రయోజనం ఏమీ ఉండదు. ఆయన వైపు మనము చూసినప్పుడు ఎంతగానో హెచ్చిస్తారంట. మన బాధలన్నీ వెళ్ళిపోతాయి, మన సమస్యలన్నీ తీరిపోతాయి. మనం ఏంటంటే ఆయన యందు మనం ఉండాలి. ఆయన యందు ఉన్నప్పుడు మనకి ఇంకా మనల్ని హెచ్చిస్తాడనమాట. దేవుడు హెచ్చిస్తే మనం ఎలాగుంటాము? ఎంతో మన చూసినప్పుడు, అబ్బా వీళ్ళేంటి ఇంత మేలుకరంగా ఉన్నారు. ఆ మేలుకరం మనకి ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుని నుండి వస్తుంది మేలుకరం అనేది. అందుకని మనం దేవునితో ఉండాలని, మనమే కాదు ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని, మరి ముఖ్యంగా కోర్టు కేసుల్లో ఉన్నవారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, అయ్యా తండ్రి, లాయర్లో న్యాయం లేదు ప్రభువా, జడ్జీల్లో న్యాయం లేదు ప్రభువా. అయ్యా తండ్రి, మీరే తోడుగా ఉండి అయ్యా విడుదలను దయచేయమని అడుగుచున్నాము. కోర్టు కేసుల నుండి మరి పనులు లేక, వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం, అప్పుల బాధల్లో ఉన్న వారి కోసం, సర్వశక్తిమంతుడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, త్రియేక దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా ప్రభువా, మరి నాయన మేమైతే నాయన కొండల తట్టు చూడట్లేదు, కానీ మీ వైపు చూసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలన్నీ ఆలకించి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, నా ఈ చిన్న ప్రార్థన ఆలకించమని, ఎవరెవరైతే ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలు అన్ని తీర్చమని ప్రేమగల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ ప్రైస్తలాడండి. ఈ ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు మమ్మల్ని కాసి కాపాడాలని ఆ యేసయ్యకి ప్రార్థన.